హాయ్ అందరికీ. ఆ రోజు కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. పార్టీ మొత్తం సక్సెస్ఫుల్గా ముగిసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సరదాగా, కొందరు కాలేజ్ లైఫ్ అయిపోతుందని, స్నేహితులు విడిపోతున్నామని ఏడుస్తూ, కొందరు ఒకరికొకరు బాయ్ బాయ్ చెప్పుకుంటున్నారు. ఆ సందడిలో బెంచ్ మీద ఒక పక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు శ్రీకర్, మధుకర్. తన స్నేహితురాలతో మాట్లాడుతున్న శ్రీలేఖ వైపు రెప్ప వేయకుండా చూస్తున్నాడు శ్రీకర్. పక్కనే ఉన్న శ్రీకర్ని గమనించిన మధు, ఇంకా ఎంతకాలం రా అలా చూస్తూ కూర్చుంటావు? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావుగా. నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం తనతో చెప్పకుండా ఇలా చూస్తూ కూర్చుంటే ఈలోపు ఎవడో ఒకడు తనని ఎగరేసుకుపోతాడు అన్నాడు. అబ్బా చెప్తాను లేరా, తొందర పెట్టకు. ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. ఇప్పుడు తనని ప్రేమిస్తున్నాను అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందోనని నా భయం రా. నీలాంటి వాడు భర్తగా వస్తానంటే ఏ అమ్మాయి అయినా ఎలా కాదంటుంది చెప్పు? అలాంటిది నీ గురించి పూర్తిగా తెలిసిన శ్రీలేఖ ఎందుకు కాదంటుందిరా? తప్పకుండా ఒప్పుకుంటుంది. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. ఇదే మంచి సమయం, ఇక లేట్ చేయకుండా త్వరగా వెళ్ళి చెప్పేసాయి అన్నాడు మధు. అంతలో శ్రీలేఖ వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ రావడం గమనించారు ఇద్దరు. ఒరేయ్, నువ్వు వెళ్లేలోపు తనే నీ దగ్గరకు వస్తుంది. కొంపదీసి తనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేస్తుందా ఏంటి? నోరు ముయ్యరా, తను వింటుంది. కాసేపు సైలెంట్గా కూర్చో అన్నాడు శ్రీకర్. శ్రీలేఖ ఆయాసపడుతూ వచ్చి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలిరా అంటుంది. ఆ మాటకి శ్రీకర్, మధులు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు. శ్రీలేఖ, అదేరా, మీ ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు కదా, తను నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడట. తనకు ఇంట్లో సంబంధాలు కూడా చూస్తున్నారట. ఇప్పుడు ఎలాగో తనకు ఉద్యోగం కూడా వచ్చింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను అని ప్రపోజ్ చేశాడురా అంది. ఆ మాటకి మధు వాడు ఏం చెప్పాడో కాదు, ఆ మాటకి నువ్వేం సమాధానం చెప్పావో ముందు అది చెప్పు అన్నాడు. అరే మధు, నువ్వాగు, అన్నింటికి మధ్యలో పానకల్లో పుడకలాగా దూరిపోతావు. చెప్తున్నాను కదా, వాడు ప్రేమ దోమ అంటూ నా వెంట పడుంటే కాదనేదాన్నేమో, కానీ నాకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అందుకే ఓకే చెప్పేశాను అంది. ఆ మాట విన్న మరుక్షణం శ్రీకర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అదిమిపెట్టాడు. శ్రీకర్, నువ్వు చెప్పు, నేను సరైన నిర్ణయం తీసుకున్నాను కదా అన్న శ్రీలేఖ మాటకు, అది అడగాల్సింది వాడికి ఓకే చెప్పొచ్చిన తర్వాత కాదు అన్నాడు కోపంగా మధు. నీకు నచ్చితేనే కదా నువ్వు ఓకే చెప్పావు అన్నాడు శ్రీకర్. నాకు తెలుసురా శ్రీకర్, నా నిర్ణయాన్ని నువ్వు సమ్మతిస్తావని అంది శ్రీలేఖ. శ్రీకర్, నాకు బయట కొంచెం పనుంది, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉండగా మధు కోపంగా, ఆ రాహుల్ గాడిని ఏం చేసినా తప్పులేదురా, వాడి సంగతి చెప్తానుండ్రా అన్నాడు. వదిలేరా, శ్రీకి ఇష్టమయ్యేగా ఈ పెళ్లి కొప్పుకుంది, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అన్నాడు శ్రీకర్. వదిలేస్తానులే కానీ ఇక నువ్వు ఇక్కడుండడం కాదు, నాతో పాటు పట్నం వచ్చేయి అన్నాడు మధు. సరే, ఇక ఇక్కడుండి మాత్రం నేనేం చేస్తాను, అలాగే వస్తాను పద అన్నాడు శ్రీకర్. కొద్ది రోజుల్లో శ్రీలేఖకు రాహుల్కు పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. మరోవైపు శ్రీకర్ స్నేహితునితో పాటు పట్నం వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ శ్రీని తలుచుకుంటూ బాధగా కాలం గడుపుతున్నాడు. ఓ రోజు శ్రీని తలుచుకుంటూ భోజనం చేయకుండా దిగులుగా బాధపడుతున్న శ్రీకర్తో స్నేహితుడు మధు, ఒరేయ్, శ్రీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అప్పుడే 4 నెలలు గడిచిపోయింది. అక్కడ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది. నువ్వేమో ఇక్కడ ఇలా తననే తలుచుకుంటూ ఇలా నిద్రాహారాలు మాని కుమిలిపోతున్నావు. నువ్వు ఎంత బాధపడినా తను ఇంక నీకు దక్కదు కదరా. నీకు కూడా మంచి జాబ్ ఉంది, ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తామంటున్నారుగా. ఇక మీదటైనా నీ గతాన్ని మర్చిపోయి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటూ ఉండగా ఇంతలో శ్రీకర్ ఫోన్ మోగింది. ఫోన్ వైపు ఆశ్చర్యంగా చూసి, ఒరే, అంకుల్ ఫోన్ చేస్తున్నారా అన్నాడు శ్రీకర్. అంకులా? ఏ అంకుల్ రా? అబ్బా అదేరా, శ్రీ వాళ్ళ నాన్నగారు అంటూ ఫోన్ ఎత్తాడు శ్రీకర్. హలో, చెప్పండి అంకుల్ అన్నాడు. బాబు, ఈ మధ్య శ్రీ ఏమైనా నీకు ఫోన్ చేసిందా అంటూ ఆందోళనగా అడిగారు ఆయన. లేదంకుల్, మేము మాట్లాడుకుని చాలా రోజులైంది. ఏమైంది అంకుల్ అలా అడుగుతున్నారు అన్నాడు శ్రీకర్. అది బాబు, శ్రీ పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ ఓ 2 నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత రాహుల్ వాళ్ళ ఆఫీస్లో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడని తెలిసి శ్రీ అడిగిందంట. దాంతో తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి అప్పటి నుంచి శ్రీని కొడుతున్నారట, నానా చిత్రహింసలో పెడుతున్నారని మొన్నే శ్రీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పింది. ఆ విషయం తెలియగానే మేము అక్కడికి వెళితే
మీ అమ్మాయి మాతో గొడవ పెట్టుకుని మీ ఇంటికే వచ్చేసింది అని చెప్తున్నారు తల్లి కొడుకులు ఇద్దరు. కానీ ఇప్పటి వరకు శ్రీ ఇంటికి రాలేదు బాబు. ఒకప్పుడు మీరిద్దరూ మంచి స్నేహితులు కదా, నీకేమైనా తెలుసుంటుందేమోనని ఫోన్ చేశాను బాబు. ఇక్కడ వాళ్ళమ్మ శ్రీకి ఏం జరిగిందో అన్న భయంతో తన ఆరోగ్యం పాడు చేసుకుంటుంది బాబు అన్నాడు శ్రీలేఖ తండ్రి. మీరేం కంగారు పడకండి అంకుల్, నేను వీలైనంత త్వరలో శ్రీ ఆచూకీ కనుక్కుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఒరే రారా అంటూ ఆగమేఘాల మీద రాహుల్ ఇంటికి బయలుదేరాడు శ్రీకర్. శ్రీకర్ మధులను చూసి రాహుల్, ఓహో ఇప్పుడు మిమ్మల్ని రాయబారానికి పంపించారా? ఎవ్వరొచ్చినా తనిక్కడ లేదు, మాతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది అన్నాడు. అడ్డంగా వస్తున్న రాహుల్ని ఒక తోపు తోసి ఇల్లు మొత్తం వెతుకుతున్నాడు శ్రీకర్. ఇంతలో రాహుల్ తల్లి ఏంటి బాబు ఈ దౌర్జన్యం అంటూ అరుస్తూ ఉంటే శ్రీకర్ కోపంగా, ఆడదానివి, నీ వయసుకి మర్యాద ఇచ్చి ఊరుకుంటున్నాను, నేను ఇల్లు మొత్తం వెతికే వరకు నోరు మూసుకునుండు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇల్లు అంతా వెతికాడు. కానీ ఇంట్లో ఎక్కడా శ్రీ కనిపించలేదు. వంటగది కిటికీలోంచి చూస్తే పెరట్లో ఓ మూలన ఓ గది తాళం వేసి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తాళం పగలగొట్టి చూసేసరికి అక్కడ శ్రీకర్కి కనబడిన దృశ్యాన్ని చూసి శ్రీకర్ తట్టుకోలేకపోయాడు. చెత్తా చెదారం ఉన్న ఆ స్టోర్ రూమ్లో బంగారు బొమ్మలా ఉండే శ్రీ ఒళ్ళంతా గాయాలతో ఒంటి మీద స్పృహ లేకుండా నిస్సహాయంగా పడి ఉంది. శ్రీని ఎత్తుకుని హాల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న దివాన్ కాటపై పడుకోబెట్టి లేపి కొన్ని మంచినీళ్లు తాగించాడు. స్పృహలోకి వచ్చిన శ్రీ ఎదురుగా ఉన్న శ్రీకర్ని చూసి తన ఒంట్లో ఓపిక లేకపోయినా శ్రీకర్ తన్ని కాపాడడానికి వచ్చాడన్న మెరుపు ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. తన ప్రాణానికి ప్రాణమైన శ్రీని ఆ పరిస్థితుల్లో చూసి తనకు కలిగిన బాధను కోపంగా మార్చుకుని ఆవేశంగా వంటగదిలో పక్కనే ఉన్న రోకలి బండ తీసుకుని రాహుల్ని తన కోపం తీరే వరకు చితకొట్టి పారేశాడు శ్రీకర్. పక్కనే నిలబడి ఉన్న రాహుల్ తల్లి దగ్గరకు వెళ్ళి, ఛీ, నువ్వు ఒక ఆడదానివేనా? చూస్తూ చూస్తూ అమాయకురాలైన తోటి ఆడదాన్ని ఇంత ఘోరంగా బాధ పెడతావా? ఈ పాప నిన్ను ఊరికే వదలదు అని తిట్టి శ్రీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ వాళ్ళ అమ్మా నాన్నలకు కబురు పెట్టాడు. శ్రీని క్షేమంగా తమకు అప్పగించినందుకు వాళ్ళ తల్లిదండ్రులు శ్రీకర్కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తనతో గృహహింస చట్టం కింద కేసు పెట్టించి రాహుల్ని అతని తల్లిని జైలుకు పంపించాడు శ్రీకర్. ఇక వాళ్ళ నుంచి శ్రీకి ఎలాంటి ఇబ్బంది లేదనే భావంతో శ్రీని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళుతూ ఉంటే శ్రీ నేను కూడా వస్తానంటూ శ్రీకర్ చేయి పట్టుకుంది. శ్రీ ఏం మాట్లాడుతుందో అర్థం కాక ఆమె వైపు చూస్తారు శ్రీకర్, ఆమె తల్లిదండ్రులు. శ్రీ మరొకసారి, ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? ఆ రోజు నన్ను నువ్వు ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుంటే నా జీవితంలో ఇంత నరకం చూసేదాన్ని కాదు కదరా. ఏంటి అలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందనా? నా పెళ్లి రోజు నువ్వు బాధ తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి తాగి పడిపోయావటగా. అది చూసిన మధు తట్టుకోలేక నాకు ఫోన్ చేసి నీ ప్రేమ గురించి చెప్పి తాగిన మత్తులో నన్ను తిట్టిన తిట్టకుండా తిట్టాడువాడు. ఓ 2 గంటలు ముందు ఫోన్ చేసినా అన్నీ వదిలేసి నీ దగ్గరకు వచ్చేసేదాన్ని కదరా. కానీ వాడు నా పెళ్ళి అయిపోయాక ఫోన్ చేశాడు. నీలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం వద్దనుకుంటుంది? శ్రీకర్, నాకు పెళ్ళయింది. ఈ 4 నెలలు వాడితో వాడి ఇంట్లోనే ఉన్నాను. ఆ విషయం నీకు ఏదైనా అభ్యంతరం అయితే చెప్పు, నేను నీ చేతిని ఇప్పుడే వదిలేస్తాను అంది శ్రీ. శ్రీ మాటలకు పొంగుకొస్తున్న దుఃఖంతో, నువ్వు ఈ మాట 4 నెలల తర్వాత కాదు 4 సంవత్సరాల తర్వాత చెప్పినా నేను ఒప్పుకునేవాడిని అంటూ తను వీధిలో నిలబడి ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి శ్రీని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ శ్రీ అంటూ ఏడ్చేశాడు శ్రీకర్. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీలేఖ శ్రీకర్ల పెళ్లి ముఖ్యమైన బంధువుల మధ్య గుడిలో జరిగింది. తన స్నేహితులు ఇద్దరు భార్యాభర్తలు అవుతున్నందుకు పెళ్లిలో మధు ఆనందం అంతా ఇంత కాదు. ఒక నిజమైన స్నేహితుడిగా వారి పెళ్లిని చూసి చాలా సంబరపడ్డాడు మధు. పెళ్లి తర్వాత గడిచిపోయిన గతాన్ని మర్చిపోయి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు శ్రీకర్లు. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.